మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ క్లారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యలను, ప్రజావాణిని చట్టసభల్లో బలంగా వినిపించేందుకు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు ప్రకటించారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్న విజయసాయి ఈ నెలలోనే విజయవాడ వేదికగా తన రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని వెల్లడించారు. పార్టీ పేరేంటి, విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయ లక్ష్యాలేంటి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నదానిపై కూడా పూర్తి స్పష్టత ఇస్తానన్నారు. దీంతో విజయసాయి కొత్త పార్టీపై ఏపీ రాజకీయాల్లో ఒక చర్చ అయితే మొదలైంది. సార్ శ్రీరామ్ గారు, విజయసాయిరెడ్డి గారు తిరుమలలో దర్శనానంతరం మాట్లాడిన మాటలు, కొండ మీద అసలు ఎవరూ కూడా రాజకీయాలు మాట్లాడొద్దు అని చెప్పేసి పదే పదే పెద్దలు చెప్తుంటా, అంటే మరి ఈయన పెద్దలు కాదేమో అయితే, లేకపోతే రూల్స్ ఈయనకు ఒక్కడికే ఏమైనా సెపరేట్గా ఉంటాయో. అలాగే నేను ఒక్కడే వైలేట్ చేయటమేం కాదు, చాలామంది వైలేట్ చేస్తున్నారు. మరి రోజా కానీ లేదంటే ఈరోజు విజయసాయిరెడ్డి కానీ ఈ మధ్య కొంత నిగ్రహించుకుంటున్నారు. అంతకుముందంటే అందరూ మాట్లాడేవాళ్ళు కాబట్టి మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే ఈ లడ్డు అంశం ఒకటి, కల్తీ నెయ్యి, ఈ పరకామణి ఇటువంటి అంశాలు బాగా ప్రజల్లోకి చర్చకు వచ్చిన తర్వాత అసలు కొన్ని విధి విధానాలు పాటించాలి అని చెప్పేసి అన్నారు. మరి అది బై రూల్ పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ ఆ తర్వాత చాలామంది ఎప్పుడన్నా అక్కడ మీడియా వాళ్ళు అడుగుతున్నా కానీ ఇది కరెక్ట్ కాదులేండి, కొండ మీద ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్గా, తర్వాత మాట్లాడదాము, వచ్చిన సందర్భం అది కాదని కొంతమంది దాన్ని పాటిస్తున్నారు ఇంతకుముందు పోల్చుకుంటే. మరి మహానుభావుడు పెద్ద మేధావని చెబుతాడు, అవన్నీ మరి మర్చిపోతాడో లేకపోతే తనకి రూల్స్ వర్తించు అనుకుంటాడు. అది నాకు ఫస్ట్ వైలేషన్గా కనపడింది. ఇది ఈ రాజకీయ పార్టీ ఇదంతా. ఈయన రాజకీయ పార్టీ ఏంటండి, ఈయన ఆర్థిక నేరస్తుడిగా తెలుసు జనాలకి, లేదంటే కనుక ఆడిటర్గా తెలుసు, జిత్తులు మారి నక్కగా తెలుసు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడని తెలుసు. ఏ పార్టీ తరపున ఉంటాడో తెలియదు, ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాడో తెలియదు. ఇంకా మాట్లాడితే వైసీపీ పార్టీని కూడా ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నాడు, క్వార్టరే అంటాడు. మరి అదే వైసీపీ పార్టీలో సెకండ్ ఇన్ కమాండ్గా ఉత్తరాంధ్ర మొత్తాన్ని కొల్లగొట్టారంటేనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈడ్చి తంతే బయటికి వెళ్ళిపడ్డాడు. ఇప్పుడు అదేమంటే నేనే రాజీనామా చేశా అని చెప్పేసి అంటాడు. మరి బీజేపీకి తన ఎంపీ సీట్ని త్యాగం చేశాడు. మరి ఆ బీజేపీ వాళ్ళు ఎందుకు చేర్చుకోవడం లేదో అర్థం కావడం లేదు. సో ఏ పార్టీలోనూ దిక్కుతోచక అన్నీ కూడా మూసివేయబడి ఇప్పుడు కొత్త పార్టీ పెడతాడంట. ఈయన మన వాయిస్ని వినిపిస్తాడంట. ఈయన ఈ ఆర్థిక నేరస్తులుగా ఉన్నటువంటి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నీతివంతమైన రాజకీయాలు చేస్తూ ప్రజాగళాన్ని చట్టసభల్లో వినిపిస్తాడంట. సార్ వినడానికి చాలా ఎబ్బెట్టుగా ఉంది. అసలు ఎవరన్నా కేర్ చేస్తారా? అసలు ఈయన ఎవరైనా దేకుతారా అసలు? లేకపోతే దీని వెనకాల ఏమైనా పొలిటికల్ ఎజెండా ఏమన్నా ఉందా? కుట్రకోణం, కాన్స్పిరసీ? ఇది ప్రజల మీద ఆయనకి ఉన్న నమ్మకం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు పనికిరాని వాళ్ళు, వీళ్ళు అసలు ఆలోచించలేరు, వీళ్ళకి బుర్ర లేదు, నేను ఏటు అని తెలిసినా కూడా నేను ఉత్తరాంధ్రలో ఎన్ని అక్రమాలు చేశానో తెలిసినా కూడా ఒక పార్టీలోంచి బయటకు రావాల్సిన పరిస్థితులు, బలవంతాన్ని బయటకు రావాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా ఇవన్నీ చూసిన తర్వాత కూడా నన్ను ఇంకా కూడా ఈడీ వెంబడిస్తుంది. ఎప్పుడు చూసినా కూడా ఈడీ వాళ్ళు విజయసాయి రెడ్డి గారు ఎక్కడున్నారు రెండు మీతో మాట్లాడాలని పిలుస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇన్ని జనాలందరూ చూస్తున్నా కూడా నేను పార్టీ అంటే నాకు ఓట్లేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెళ్ళు అని బహుశా ఆయన అనుకుంటున్నట్టున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎప్పటికప్పుడు ఎవరెవరికి కొర్రు కాల్చి వాత పెట్టాలో బాగా తెలిసిన వాళ్ళు అనేది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఎప్పటికప్పుడు కర్ర కాల్చి వాత పెడుతుంటారు, ఎవరికి చేయాలో అలా చేస్తుంటారు. ఇది మనం చూస్తున్నాం. కాదు ఈయనకి ఏంటంటే అతి తెలివితేటలు. ఇందాక మీరు చెప్పినట్టు ఆయన కూడా ఈ మాట అన్నాడు, ఈ తిరుమలలో ఇంకెక్కువ మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడను, మిగతావన్నీ కూడా ఈ నెలలోనే మళ్ళీ ఎప్పుడో విజయవాడ చెప్తా అన్నాడు. అంటే ఈయనకి తెలుసు అక్కడ మాట్లాడకూడదు రాజకీయాలని, అయినా సరే చెప్పదలుచుకుంది చెప్పి మళ్ళీ నేను ఇక్కడ అంతా నేను పాటిస్తున్నానని కూడా. అంటే అతి తెలివితేటలు అంటారు వీటినే, అతి తెలివితేటలు అంటారు. ఈ అతి తెలివితేటలు చూపించే వాళ్ళకి ఎలా కర్రు కాల్చి వాత పెట్టాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా తెలుసు. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు కానీ ఈయన మాకు ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ ఉంది, ఈయన పార్టీ పెట్టబోతున్నాడని గత నెల రోజుల నుంచి మీడియాలో వస్తుంది తప్ప అంతకుముందు 6 నెలల నుంచే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కొంతమంది
రెడ్లు వెనకేసుకుని రెడ్లు వెనకాల ఉన్నారు అనేది కొంత వస్తున్న వార్త. ఫైనాన్షియల్ గా కొంతమంది నెల్లూరు రెడ్లు, ఇంకా కొంతమంది ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో మనకేం ప్రయోజనం జరగలేదు అనుకుని భావిస్తున్న రెడ్లు కొంతమంది ఈయన ప్రోత్సహిస్తున్నారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఉత్తరాంధ్రలో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అందులో ఒక ఆయనేమో ఉప ముఖ్యమంత్రిగా చేశాడు, ఒక ఆయన మంత్రిగా చేశాడు. వాళ్ళు ఎవరనేది నేను చెప్పక్కల, ఇప్పటికీ వైసీపీ పార్టీలో ఉన్నారు వాళ్ళిద్దరు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఈయన కలుస్తున్నాడు, వాళ్ళందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటివన్నీ కూడా నడుస్తున్నాయి, చాలా కాలం నుంచి నడుస్తున్నాయి. సో మొత్తానికి ఇప్పుడు పార్టీ పెడతాను అని చెప్పి ముందుకు వచ్చాడు. కాకపోతే ఏంటంటే ఈయన ఉద్దేశం వల్ల ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, కొంత యాంటీ ఇన్కంబెన్సీ మన వైపుకి మళ్ళుతుంది. అది జగన్మోహన్ రెడ్డికి వెళ్లకుండా మన వైపు తెచ్చుకుందాం. ఆ వైసీపీలో ఉన్న ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో వాళ్ళందరినీ మన వైపు తెచ్చుకుందాం. వీళ్ళందరినీ కూడేసి మనం ఒక పార్టీ పెడితే కనుక ఎంతో కొంత మనం సస్టైన్ అవుతాం అన్నది ఈయన ఉద్దేశం అనుకుంటా. కాకపోతే నీలాంటి ఆర్థిక నేరగాళ్ళని ఈ భరించే ఓపిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదండి విజయసాయి రెడ్డి గారు. దయచేసి మీరు గమనించాలి. పైగా మీరేమో ఓ పక్క నుంచి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలం అంటారు, ఓ పక్క నుంచేమో ముందేమో జగన్మోహన్ రెడ్డి నేను విమర్శించనన్నారు, ఇప్పుడేమో విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడిని మాత్రమే విమర్శిస్తానని చెప్తారు. సరే ఇప్పుడు అందరినీ విమర్శిస్తాను అంటే మీకే ఒక క్లారిటీ లేదు. మీ రాజకీయం ఎలా చేయాలి అన్నది మీకే ఒక క్లారిటీ లేదు. ఊరికేదో మేధావిలాగా నలుగురు జూనియర్ వీళ్ళు ఎవరైతే ఈ విలేకరులు దొరుకుతారో వాళ్ళ దగ్గర మీ తెలివితేటలు చూపించి ఆ విలేకరిని అరే ఒరే అని మాట్లాడి మీరేదో పెద్ద గొప్ప అనుకుని మాట్లాడడం తప్ప మీకు తెలిసింది జీరో రాజకీయంలో. కాబట్టి ఏంటంటే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రోత్సహించరు, ఇది క్లియర్. ఎందుకంటే మీరు కేవలం బి పార్టీగా, వైసీపీకి బి పార్టీగా మీరు రాబోతున్నారు అనేది చాలా మంది మాట్లాడుతున్న మాట. అది వాస్తవమా కాదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కానీ మీ అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి మిమ్మల్ని పంపించాడు అనేది నా ఉద్దేశం కాదు. కానీ వైసీపీ పార్టీలోనే చీల్చుకి తీసుకొచ్చి అందులోంచే కొంతమందిని తెచ్చుకుని ఇలాంటి ప్రయత్నాలు చేయాలనేది మీ ఉద్దేశం అనేది అందరికీ ఓపెన్ సీక్రెట్. ఇలాంటి రాజకీయాలని ఎవరు కూడా ప్రోత్సహించరు. నిజంగా మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడదలుచుకుంటే కనుక మొదటి నుంచి మాట్లాడుండేవాళ్ళు. ఒక రోజేమో వ్యవసాయం చేస్తానంటారు, ఒక రోజేమో ఈడీ దగ్గర ఉంటారు, ఒక రోజేమో పార్టీ పెడతానంటారు, ఒక రోజేమో జగన్మోహన్ రెడ్డికి నాకు ఏమీ గొడవలు లేవంటారు. మీరు ముందు క్లారిటీ తెచ్చుకుంటే మీ గురించి క్లారిటీ ప్రజలకు వస్తుంది. అందువల్ల ఏంటంటే రాజకీయాల్లో ఇంకా అమాయకులు ఉన్నారు, ప్రజలు అమాయకంగా ఉన్నారనుకోవడం భ్రమ. ఇలాంటి భ్రమల్లోంచి ఎంత తొందరగా ఈయన బయటపడితే ఆయనకి అంత మంచిది. అసలు ఈ రాజకీయ పార్టీ పెట్టకుండా ఉంటే మంచిది. పెడితే మాత్రం అనవసరంగా అదేదో సినిమాలో లాగా అనవసరంగా డబ్బులు వేసి తప్ప ఏం ప్రయోజనం లేదు. ఎన్ని సినిమాలు వేసి వచ్చారు మీరు, ఎందరి నుంచి వచ్చారు, డీజిల్ ఎంత బొక్క, ఇవన్నీ మా బ్రహ్మానందం చెప్తాడు. అలాగా ఈయన రాజకీయ పార్టీ పెడితే అనవసరంగా ఆయనకి డబ్బులు బొక్క తప్ప ఏ ఉపయోగం ఉండదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్న మాట. చిన్నపరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు పార్టీ అంట మరి మీకే కొద్దిగా ఎవరికి నష్టం లేదు కానీ వైసీపీకే కొంత నష్టం చేకూరే అవకాశం ఉందని చెప్పేసి అభిప్రాయాలు వినపడుతున్నాయి. రెండు, ఆయన ఏమో వ్యవసాయం చేసుకుంటానన్నాడు, ఏది మీ పార్టీకి రాజీనామా చేసి ఏకంగా తనకు ఉన్నటువంటి ఎంపీ పదవిని కూడా త్యాగం చేసి మరి ఎల్నీనో ప్రభావం ఏమో మరి పాపం వ్యవసాయాన్ని వదిలేసేసి ఇటు వచ్చినట్టున్నాడు. ఎల్నీనో ఇప్పుడు ప్రారంభమైంది కానీ ఆయన రాజకీయాలు 6 నెలల క్రితం నుంచి స్టార్ట్ చేశాడు. ఆయన ఒట్టు మీద దాన్ని ఏమంటారు, ఇచ్చినటువంటి ఏదైతే మాట అన్నాడో వ్యవసాయమే చేసుకుంటాను ఇంక అసలు నేను రాజకీయాల జోలికి రానన్న వ్యక్తి 1 సంవత్సరం లోపలనే ఆయన మాట మార్చేశాడు. సో ఆ పొలిటికల్ పార్టీని మీరు స్వాగతిస్తున్నారా? అఫ్కోర్స్ పొలిటికల్ పార్టీ పెట్టేటటువంటి అవకాశం హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చూడాలా, లేదంటే రాజకీయాల్లో ప్రభావవంతంగా ఈయన ఏమన్నా ప్రవేశించే అవకాశం ఉందా? సార్, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు లేవు కాబట్టి వ్యవసాయం మానేసి ఒకవేళ రాజకీయాలకి ఏమైనా వచ్చాడేమో. సరే, ఏది ఏమైనా రాజకీయాల్లో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరైనా ఛానల్స్ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఎలా అయినా నడుపుకోవచ్చు. దాన్ని ఏమి ఎవరు అభ్యంతరం పరచడానికి ఏం లేదు. కానీ ఇది తెలుగుదేశం కూటమికి ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద 3 పోటీ చేశారు. ఇతను కూడా కలుపుకొని 4 కలిసి పోటీ చేయొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మీ అందరూ కట్టకట్టుకున్నాడు, మాకు ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సింగిల్ కావచ్చు.
సో ఇక మేము ఎప్పుడు సిద్ధమే కాబట్టి మాకు ఆయన పార్టీ పెట్టినందువల్ల ప్రత్యేకంగా ఆహ్వానించాల్సిన లేదు. ఏ రాజకీయ పార్టీని ఎవరు ఆహ్వానించినటువంటి పరిస్థితులు ఎవరు వాళ్ళు పెట్టుకుంటారు, ప్రజల దగ్గరికి వెళ్తారు, ప్రజల్లో ఎవరి సాయంతో వాళ్ళు తేల్చుకుంటారు. అలాగే అంటే అంటే ఒక వాదన వినపడుతుంది సార్. ఒక వాదన ఏంటంటే టీడీపీ జనసేన నుంచి ఎవరు కూడా ఈయనకి మద్దతుగా వెళ్ళే అవకాశం కనపడటం లేదు. అయితే గీతే పాత పరిచయాలతో కొంతమంది రిటైర్ అయిపోయినటువంటి బ్యాచ్ వైసీపీ కాదు కానీ గతంలో కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు, లేకపోతే ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, అలాగే ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్తున్నట్టు కొంతమంది అసంతృప్తవాదులు వైసీపీలో ఉన్న వాళ్ళ మాత్రమే ఆయన వెనకాల ఉన్నారు. లేకపోతే రేపు ఆయన పార్టీకి ఏమన్నా పెడితే కనుక ఆయన దాంట్లోకి వచ్చే అవకాశం ఉంది, ఇంకెక్కడ అవకాశం లేని వాళ్ళు అనే వాదన వినపడుతుంది. సో దీని మూలంగా వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తులు అన్నప్పుడు మీకు ఏమన్నా మరి కొంత నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది కదా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు అనేది అవకాశమే ఉండవు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి సీటు ఇస్తే వారి కోసం మిగతా వాళ్ళందరూ పనిచేయడం తప్పితే ఇంకా వేరే అసంతృప్తులు వ్యవహారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండవు. స్పష్టంగా చెప్తా ఉన్నాం. వారికి ఏదైనా విజయసాయి రెడ్డి గారు పోయారు సార్. విజయసాయి రెడ్డి గారిని ఏమైనా మేము రమ్మని చెప్పేసి మళ్ళీ అయ్యా అని బతిన్నాడేమా? పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిస్టరీ మొత్తం తీసుకోండి, ఎప్పుడైనా పోయిన వ్యక్తి దగ్గరికి కనీసం రమ్మనమని చెప్పేసి అడిగినటువంటి ప్రజల దగ్గరికి వెళ్తాం సార్. మేము ప్రజలతో మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కనుక కాళ్ళపడి బతిలాడుకున్నట్టుగా మేము బతిలాడుకునేటటువంటి ప్రశ్నే ఉండదు. అలాగే ఇందాక శ్రీరామ్ గారు మాట్లాడుతూ ఆర్థిక నేరగాడు లేకపోతే అది ఇది అని అన్నారు. మాకు సంబంధాలు లేకపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకు పోయి వచ్చినటువంటి అంశాన్ని కూడా మీరు ప్రజలకు తీసుకొచ్చి 52 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయన కూడా ఒక అవినీతి దాని మీద ఉన్నాడు. ఎందుకని సార్ మీకు ఒక కన్నే కనపడుతుంది, కూటమి కన్ను ఎందుకు కనపడుతుంది? శ్రీరామ్ గారు చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు జైలుకి ఏమన్నా ఊరకనే అత్తారింటికి పోయేది ఏమన్నా పోయొచ్చారో మీ ఉద్దేశం అదైతే అదే చెప్పండి. అంటే పోలిక ఉంటది కదా సార్, పోలిక. ఇవి ఎందుకంటే ఒక్క నిమిషం ఇప్పుడు అంటే ఒకటి ఓకే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ కేసు విషయంలో 53 రోజులు పెట్టారు. 55 రోజులు కరెక్టే, కానీ 55 రోజులకి 16 నెలలకి తేడా ఉంటుంది. అలాగే 11 సిబిఐ 8 ఈడీ కేసులకిను ఒక కేసుకి తేడా ఉంటుంది. రెండు ఇప్పుడు ఆ స్కిల్ కేసు కూడా కొట్టేశారు. ఒక నిమిషం వినాలి మీరు ఇప్పుడు ఇక్కడ ఎవరిని సమర్థించట్లేదు, వినండి సార్. మనం ఉన్న ఫ్యాక్ట్స్ ని మాట్లాడుకుందాం. రికార్డులు ఏమన్నాయో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ స్కిల్ కేసు కూడా కొట్టేసింది కోర్టు, కానీ ఈయన మీద కానీ లేదంటే మీ నాయకుడి మీద కానీ వీళ్ళిద్దరు కలిసి కదా వెళ్ళారు. ఆ మొత్తం సిబిఐ ఈడీ కేసుల్లో ఒక్కడు కూడా కొట్టేయలేదు కదా. 11 అలాగే ఉన్నాయి సిబిఐ, అలాగే 7, 8 ఈడీ కేసులు అలాగే ఉన్నాయి. మీరే అటెండ్ కావడం లేదు. అటెండ్ కాకుండా దాన్ని అలా నాంచుకుంటూ వస్తున్నారు. అదే కాబట్టి ఇక్కడ ఇది క్లియర్ అయిపోయింది స్కిల్ కేసు. కాబట్టి కంపారిజన్ ఉంటుంది. జేబు దొంగకిను చార్లెస్ శోభరాజ్కి ముడిపెట్టకూడదు. అలాగని ఇక్కడ నేను జేబు దొంగ అంటలేదు దీన్ని. సుప్రీంకోర్టు తిరుపతిలో ఎన్నిసార్లు మాట్లాడారు సార్ వీళ్ళు? ఏమండి ఏం సార్? తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి కల్తీ విషయం మీద మాట్లాడవద్దు అని చెప్పేసి ఎన్నిసార్లు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు మాట్లాడారు సార్? ఎవరు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చొని పోలీసులు వాళ్ళు కాబట్టి కేసులన్నీ నేను రద్దు చేయించుకున్నాను, స్టీల్ కేసు లేదు లేకపోతే ఇంకో కేసు లేదని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చుకుంటే మీరు మళ్ళీ కోర్టుని తప్పుపడుతున్నారు. ఏం జరగాలో అది జరుగుతుంది. ఓకే సరే. ఎనీవే విజయకిరణ్ గారు, యాక్చువల్గా గతంలో ఒక 6 నెలల క్రితం మాట్లాడినప్పుడు విజయసాయి రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, సార్ శ్రీరామ్ గారు ఒక్క నిమిషం గారి గురించి మాట్లాడలేదు కాదు, చిన్న క్లారిటీ ఇస్తాను నేను అంతే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి జరగాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అది ఉందా లేదా ఒకసారి చెప్పానండి.
ఇక అది అయిపోయిన దాని ఇప్పుడు ఈ విషయం మాట్లాడుతుంది మళ్ళీ దాంట్లోకి వెళ్తే ఒక్క నిమిషం ఆగండి. సార్ అయిపోలే అంతే, ఇంకెందుకు మేము రావటం ఎందుకు? మేము ప్రశ్నలు రాకపోవడానికి కదండి, వాస్తవాన్ని ప్రజలకు తెలియని చెప్తే అది అయిపోయింది, ఆ సబ్జెక్ట్ క్లోజ్ చేశాను, కొత్త సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇదే మాట్లాడతారనంటే ఇంకా దానికి అర్థం ఏముంది సార్? వారి వాయిస్ రానియండి. ఓకే, మాట్లాడతారు. విజయకిరణ్ గారు, ఒకటి విజయసాయి రెడ్డి గారు గతంలో ఒక 6 నెలల క్రితం మాట్లాడినప్పుడు అప్డేట్ ఏంటంటే వైసీపీకి సూచన ఇచ్చాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి ఆ కోటరీ బద్దలు కొడితే తప్ప, అలాగే ఆ కోటరీతో పాటు మీ కూటమిలో ఉన్నటువంటి ఐక్యతను బద్దలు కొడితే తప్ప, అంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఈ కూటమిని బద్దలు కొడితే తప్ప, అక్కడ కోటరీని బద్దలు కొడితే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోటరీని, ఈ రెండు జరిగితే తప్ప వైసీపీకి అవకాశం లేదు అన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఎవరిని బద్దలు కొట్టడానికి ఆయన పార్టీ పెడుతున్నాడు అనుకోవాలి మీకున్న అవగాహన మేరకు? ఒక విషయం క్లారిటీ చంద్రరెడ్డి గారికి ఇచ్చి మిగతా దీని గురించి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టే టైంకి చంద్రబాబు నాయుడు గారి మీద ఎఫ్ఐఆర్ లో పేరు లేదు. అప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత క్రమంలో కోర్టు కూడా దాన్ని కొట్టేసినటువంటి పరిస్థితి. దానిపైన మీరు ఏ విధమైనటువంటి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. అది క్లారిటీగా మీరు కక్ష సాధింపుగా పెట్టడం, జైల్లో పెట్టడానికి, నేరాలు చేసి జైల్లోకి వెళ్ళటానికి మధ్య జమీన్ ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటది. సో ఒకటి. రెండోది, ఇప్పుడు ఏం జరిగిందంటే సార్, ఒక వ్యాపారస్తుడు ఒక వ్యాపారం చేసి అందులో డిఫాల్ట్ అయిపోయి దొంగతనాలు చేసి ఇర్రెగ్యులారిటీస్ చేసి మూటలు వెనకేసుకొని చట్టం ఏం చేసింది, వాడి కంపెనీని సీజ్ చేస్తే కొత్త కంపెనీ పెట్టుకుంటాడు. ఎవరి పేరు మీద బినామీ కంపెనీ పెట్టి తర్వాత దాంట్లో జాయిన్ అవుతాడు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో చీటి చినిగిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలా. శివకుమార్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే ఆ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఇప్పుడు అదే విధంగా విజయసాయి రెడ్డి గారితో మన క్రైమ్ పార్ట్నర్ కదా, ఆయన నమ్మకమైన మనిషి, ఆయన బయటికి వెళ్ళాడంటే అంత తేలిగ్గా ఏదో ఊరికే గేమ్ ప్లాన్ లేకుండా మీరు పెట్టారు కదా గేమ్ ప్లాన్ అని. రియల్ గా గేమ్ ప్లాన్ తోనే పెట్టారు. రియల్ గేమ్ ప్లాన్ తోనే ఆయన బయటికి పంపించి దానితో ఒక రాజకీయ పార్టీ పెట్టు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల విశ్వాసం కోల్పోయింది. ఆయన పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ శివకుమార్ పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాపారం పరిస్థితి జనాల దృష్టిలో అయిపోయింది, డిఫాల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు బొత్స గారి కూతురు కానివ్వండి, లేదా ధర్మాన ప్రసాద్ గారి కొడుకు కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి గారి దగ్గరికి పంపించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేసి విజయసాయి రెడ్డి గారి పార్టీలో జాయిన్ అవబోతా ఉన్నారు. దానికి కావాల్సినటువంటి ప్రణాళికలో భాగంగానే ఈ రోజు విజయసాయి రెడ్డి గారు పార్టీ పెట్టారు. అందులో ఎటువంటి అనుమానం పడాల్సినటువంటి అవకాశమే లేదు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా క్రైమ్ పార్ట్నర్స్. ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి అవగాహన, వాళ్ళ ఒప్పందాలు అన్ని కూడా ఖచ్చితమైన బలమైన అంబుజా సిమెంట్ లాగా బలమైన బంధం వాళ్ళది. అంత ఈజీగా తెగిపోయే బంధం కాదు. ఇది అంతా గేమ్ ప్లాన్ లో భాగంగా జరుగుతున్నదే. కాంగ్రెస్ పార్టీ దుకాణం అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం అయిపోయింది. కొత్త దుకాణం ఓపెన్ చేశారు. ఆ ఓపెన్ చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి జాయిన్ అవుతారు. మీరు ఒక కొత్త దాన్ని అంటే ఫార్ములా ఏదో సెట్ చేసినట్టున్నారు. చిన్నపరెడ్డి గారు వాయిస్ ఇవ్వండి. స్థాయి ఏందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు ఏ స్థాయిలో నేర్చుకొని మీరు ఎలా పెట్టుకున్నారో అర్థమవుతుంది. సరే చూద్దాం. ఆయన ముందు పార్టీ పెట్టాలిగా. శ్రీరామ్ గారు అయితే సలహా ఇస్తున్నాడు, మీరు పెట్టకపోవడమే మంచిది, లేకపోతే అనవసరంగా డబ్బులు వేస్ట్ అని చెప్పేసి. అనిల్ కుమార్ గారు, ఒక పక్కన ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు కూటమికి కాకుండా ఒక ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీ, ఆల్టర్నేటివ్ అనే కాదు జాతీయ పార్టీ ఉంది. ఓకే, స్థానాలు రాకపోవచ్చు, దానికి కారణం అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్ర విభజనే ప్రధాన కారణమైంది. ఆ దెబ్బతో వైసీపీ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీగా నిలబడింది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్నికల క్షేత్రంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి, స్థానాలు విజయాలు పక్కన పెడితే. మరి కాంగ్రెస్ అసలు ఏమన్నా పుంజుకుంటుందా రకంగా ఏమన్నా
ఆ డైరెక్షన్లోనే వెళుతుందా అంటే అది కూడా అనుమానమే. ఎందుకంటే మీ కార్యక్రమాలు ఏమీ ఎక్కడ కూడా కనపడటం అంతా అడపదడప షర్మిలా గారు మాట్లాడటం తప్ప. ఈ మధ్యకాలంలో ఆవిడ వాయిస్ కూడా ఛానల్ అయింది, ఆవిడకి ఏదో సర్జరీ జరిగింది, మేబీ రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు, అది వేరే విషయం. మరి ఒక కొత్త పార్టీగా వస్తూ ఉంటున్నాడు విజయసాయిరెడ్డి గారు. అవకాశం ఉందా ఈ రాష్ట్రంలో కొత్త పార్టీకి? అంటే ఆ రకమైన శూన్యం, అంటే అవకాశం ఎవరైనా పెట్టుకోవచ్చు, ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఆదరించే పరిస్థితులు? ముందుగా కాంగ్రెస్ పార్టీకి మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అన్ని వ్యవహారాల్లో కూడా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకంగా ఏదైనా చర్యలు ఉంటే వాటికి సంబంధించి గట్టి పోరాటం చేస్తుంది. కాకపోతే మీడియా యొక్క దాన్ని ఏమంటారు సపోర్ట్, మీడియా యొక్క సపోర్ట్ లేకపోవటం వల్ల మీకు మీడియాలోకి రావటం లేదు కేవలం అంతే. ప్రభుత్వంలోని కొన్ని అవకతవకల గురించి కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎక్కడైనా సరే ఏదైనా సరే లోపాలు లోటుపాట్లు ఉంటే వాటి మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా యూత్ కాంగ్రెస్ ముందుండి నడిపిస్తుంది. రాజకీయంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టడం ఏదైతే ఉందో అది మన శ్రీరామ్ గారు చెప్పారు కదా, డబ్బు ఉంది కాబట్టి పెట్టుకుంటున్నారు అన్నట్లుగా ఆయనకి ఇక్కడ అవకాశం లేదంటున్నారు. కానీ పార్టీ ఎవరైనా పెట్టుకుంటారండి, ఇక్కడ పార్టీ రిజిస్టర్ చేయించుకోవడానికి ఒక టీం ఉంటే సరిపోతుంది, దానిలాగే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. పోటీ చేయటం అనేది ఎవరితో కలిసి జట్టుగా పోటీ చేయటం అనేది వాళ్ళు తర్వాత రాజకీయంగా ఎన్నికల సమయంలో తీసుకునే నిర్ణయాలు ముందు వరకే ఉంటాయి. ఎప్పుడైతే గతంలో ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి మీద అనేక రకమైన విమర్శలు చేసి 2019లో పవన్ కళ్యాణ్ గారు వేరేగా పోటీ చేశారు, లోకేష్ గారి మీద చేశారు, చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు, వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. తీరా చూసేసరికి 2024లో వచ్చి అదే పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. ఇక్కడ పొత్తు అనేది నిర్ణయించుకోవడానికి ఇది నాకు వారు ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీలో నుంచి బయటికి వెళ్ళారో అప్పుడు ఇతని మీద ఉన్న కేసుల్ని తప్పించుకోవటం కోసం కేవలం ప్రెజర్ వల్ల ఆ ఎంపీ పదవికి రాజీనామా చేసేసి బయటికి వెళ్ళిపోవటం జరిగింది అనేది మాకు తెలిసిన సమాచారం. అప్పుడు లేదు కొంత ఇంకొక అదనపు సమాచారం ఏంటంటే అది జరగలేదు, కానీ అప్పట్లో జరిగిన ఊహాగానాలు ఏంటంటే ఆయనకి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపించబోతున్నారని చెప్పేసి అప్పుడు జరిగిన మాకు వచ్చిన అనధికారిక వార్తలు. విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారినే అసలు మనం అండి ఒకటండి సురేష్ గారు, ఇక్కడ జరుగుతుందా జరగదా అనేది ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే ఓట్లున్నా లేకపోయినా సీట్లున్నా లేకపోయినా జాతీయ పార్టీగా ఒక గౌరవం ఉంది. మీరు ఎవరిని పడితే వాళ్ళని గవర్నర్ మీరు నేను ఇక్కడ చెప్పింది మీరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. రాజకీయంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి గవర్నర్ పదవి ఏ ప్రభుత్వం పాయింట్ ఏంటంటే బీజేపీతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఒక రాజ్యసభ ఎంపీని త్యాగం చేసి బీజేపీ వాళ్ళకి ఇస్తే ఏకంగా గవర్నర్ ఇచ్చేస్తారా? గవర్నర్ ఇచ్చేదంటే ఆయన మీద ఉన్న అభియోగాలకి ఆయన మీద కేసులను మాఫీ చేసుకునే దానికి అవకాశం కూడా ఉంది కదా, ఆ విధంగా కూడా మనం ఊహించుకోవచ్చు కదా. ఇప్పుడు కేవలం పార్టీ ఇక్కడ ఊహాజనితంగా ఉండకూడదు, అసలు ఊహకే రాకూడదు. ఇటువంటి వ్యక్తిని ఒక గవర్నర్ ఊహాజనితమే కాదండి, అది ఏదో బై మిస్టేక్ రాలేదులే కానీ ఆయనకి బయటకు వచ్చిన న్యూస్ ప్రకారం ఆయనకి అప్పట్లో రాజకీయంగా ఆయన రాజీనామా చేసిన దానికి అదే కనుక మీరు ఎందుకు చెప్తున్నారు? అదే కనుక జరిగితే బీజేపీ మొహాన్ ఓస్తారు, జనం మొహాన్ ఓస్తారు. ఏది ఇక్కడ జనమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న జనం అంతా వస్తారు. దేశంలో ఉన్న అవినీతి పరులందరినీ పార్టీలో జాయిన్ చేయించుకొని వాషింగ్ మెషిన్ లాగా తిప్పి బయటకు అది ఓకే, అవన్నీ ఎగ్జాంపుల్స్ నేను కూడా చాలా చెప్తాను. మీరు ఆంధ్రప్రదేశ్ ఎందుకు మినహాయిస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు మినహాయిస్తున్నారు? ఓకే, నేను పార్టీలో తీసుకుంటారంటే నేనేం మాట్లాడేవాడిని. గవర్నర్ అనేసరికి మాట్లాడాల్సి వస్తుందండి. మీరు అది
గవర్నర్ అంటే పార్టీలో ఆ పార్టీలో జాయిన్ అయితేనే కదా, పార్టీలో ఒక జాయిన్ అయితేనే కదా గవర్నర్ గిరి ఇచ్చేది. పార్టీలో తీసుకొని గవర్నర్ గిరి ఇస్తారని ఊహించారు, కానీ అది జరగలేదు. ఇప్పుడు కూడా ఇది పక్క గేమ్, ఒక పక్క ప్లాన్ ప్రకారమే. ఇక్కడ మన దగ్గర గత 2 టర్మ్లుగా హిందూ ముస్లిం గాని, హిందూ అదర్ కాస్ట్ కమ్యూనిటీలకు సంబంధించిన గొడవల్ని రెచ్చగొట్టడం చాలా మాత్రం జరిగినాయి. మీరు మన ఛానల్లో చాలా వాటిలో చూసాం. అంతకుముందు ఏదైనా జరిగితే, ఏదైనా తప్పు జరిగితే దాని మీద ఎవరున్నారో దోషులు, ఆ స్థానికంగా పోలీసులు వాటి మీద చర్యలు తీసుకొని వాళ్ళకి, అది సహజంగా జరిగేది. దీనికి ప్రతి చిన్న విషయానికి ఎక్కడో ఒక రోడ్డు మీద ఏదో బొమ్మ పడిపోయిందంటే దాని దగ్గరకు పోయి పెద్ద పెద్ద నాయకులందరూ పోయి దీని మీద తీవ్రంగా విచారణ చేస్తాము, దీని వెనక దుష్ట శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు ఉన్నాయి, ఈ శక్తులు ఉన్నాయి, ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ప్రతిపక్షాల మీద, అంటే ఎవరు అధికార పక్షం ఉంటే వాళ్ళు వ్యతిరేక పక్షం విజయసాయి రెడ్డి గారికి పరిమితం అవుదాము. ఇటువంటిది ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఆయన కూడా ఒక ఎవరైతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు పైనుంచి రూట్ మ్యాప్ వస్తే నడుచుకుంటూ ముందుకెళ్తున్నారో, ఈయనకు కూడా రూట్ మ్యాప్ వచ్చేది, దాని ప్రకారమే ఈయన కూడా ముందుకు వెళ్తున్నారని మాకు అర్థమవుతుంది. ఓకే అది ఆ పాయింట్ బాగానే ఉంది. విజయకిరణ్ గారు, విత్ యువర్ ఫైనల్ వర్డ్స్ ఐ విల్ క్లోజ్. సార్ ఇందాక చిన్నపరెడ్డి గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభను చాలా పెద్దదిగా చేసి మాట్లాడే ప్రయత్నంలో కొన్ని మర్చిపోయారు. మేము వెనక్కి ఎవరిని పిలవలేదన్నారు. 2014 ఎన్నికల ముందు త్రిపుల్ గారు చీపో నా బొడ్డ అని చెప్పి వెళ్ళిపోతే 2019 ఎన్నికల్లో కాళ్ళ వేళ్ళ గడ్డాలు పట్టుకొని ఆయన తిరిగి తెచ్చుకొని ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేపించారు. చరిత్ర ఎవరితో చించితే చినిగిపోయేది కాదు, గుర్తుపెట్టుకోండి. అది కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఏదో త్రిపుల్ మీకు నచ్చినట్టుగా బడ్జెట్ చేసుకోవడానికి వాడుకోవడం కుదిరితే అతను ఏ రకంగా బడ్జెట్ చేసుకో, అంతేగాని 2014 వెళ్ళిన మాట వాస్తవే కదా. తిరిగి కాళ్ళ వేళ బతిలాడుకొని ప్రశాంత్ కిషోర్ వెనక్కి తెచ్చుకున్నారు కదా. మీరు కూడా కంపారిటివ్ గా చెప్పారు ఆయన, అంతవరకే తీసుకోండి, అంతేగాని ఎగ్జాక్ట్ గా తీసుకోవాల్సిన అవసరం. కంపారిటివ్ గా మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే మేము అటువంటి దానికి దూరంగా ఉంటాము, మాకు అవసరం లేదు, మేమంతా కూడా ఇండిపెండెంట్ గా ఉంటాము, మేము ఎవరిని అడగము, ప్రాకులాడము, ఎవరి మీద ఆధారపడము, పోయే వాళ్ళని ఆపము, అలాగే పోయిన తర్వాత మేము వెనక్కి పిలము. ఇది వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ విధానం అది. కాబట్టి ఆ రకంగా ఆయన చెప్పుకుంటాం తప్పేం లేదు. కొంత క్రెడిబిలిటీ ఉందలేండి వైసీపీకి. అంత లేదు సార్, సినిమా లేదు, సినిమా లేదు, ఇవన్నీ నేతి బీరకాయలో నెయ్యి ఉన్నంటే వీళ్ళన్నీ కోసేయండి, సొరకాయలు కోయటే తప్ప విషయం ఏం లేదు. వాళ్ళు ఈ అవకాశం కోసం ఎవరు కాళ్ళైనా పట్టుకుంటారు, అవకాశం కోసం. సార్ వీళ్ళు సొంత తల్లి గారినే నమ్మకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీసేశారంటే వీళ్ళ క్రెడిబిలిటీ ఏంటో, వీళ్ళేంటో, వీళ్ళ రాజకీయ పార్టీ ఏంటో తెలియనంట అమాయక ప్రజలు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అందుకని మీరు చాలా సరే. ఇప్పుడు ఓకే, క్లోజింగ్ ముందు ప్రస్తావన ఒక్క నిమిషం విజయసాయి రెడ్డి గారి గురించే క్లోజింగ్ ముందు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన్ని మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంత వ్యతిరేకత పెరగడానికి మీరేమో ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కూడా అది విడదీయని రాని బంధం అని మీరు అంటున్నారు. కానీ ఒక వాదన ఏంటంటే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎదరపెట్టి మొత్తం పార్టీని తన కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. దాని మూలంగా ఈ పార్టీలో మిగిలిన ఎవరు కూడా అంటే ఆయన దగ్గరకు రానివ్వకుండా ఆ రకమైన ప్రయత్నాలు చేశాడనే దానిలో భాగంగానే అది కూడా ఆ రకం కూడా ముందుకెళ్ళాడని చెప్పేసి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ టీం వచ్చిన తర్వాత అది ఎస్టాబ్లిష్ చేయబట్టే ఆయన బయటికి పంపించారు అనేది. అందు గురించే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ పార్టీలోకి రానివ్వడానికి ఇష్టపడటం లేదని చెప్పేసి. ఎందుకంటే మొన్న మధ్య కొన్ని వార్తలు వచ్చినాయి ఆయన మళ్ళీ కూడా వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి. సో అది ఒక కారణంగా చెప్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆయన చెప్పినట్టుగా మరి ఈ నెలలో చేస్తాడు, వచ్చే నెలలో చేస్తాడు, అదేంటో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. చిన్నపరెడ్డి గారు, అనిల్ కుమార్ గారు, శ్రీరామ్ గారు అండ్ విజయకిరణ్ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.